నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. మనం గతంలో 2 నెలల క్రితం గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం మోరంపూడి గ్రామంలో ఒక 20 ఎకరాల్లో జామ తోట సాగు చేస్తున్నటువంటి ఒలీ గారితో ఒక వీడియో చేయడం జరిగింది. ఈ జామ తోటలో పండుగ నివారణ కోసం శబరి 555 అనేటువంటిది వాడటం వల్ల అసలు పండుగ అనేది సమస్య రావట్లేదు. కాయ మంచి టేస్ట్ వస్తుంది, చెట్టు కూడా మంచి గ్రోత్ వస్తుందని చెప్పేసి మనకు అప్పుడు ఒలీ గారు ఏ విధంగా స్ప్రే చేయాలని కూడా చూపించారు. ఇప్పుడు అసలు ఆ తోటలో ఈ పండుగ సమస్య ఎంతవరకు ఉంది, ఈ 555 అనే శబరి 555 ఏ విధంగా పనిచేస్తుంది అన్ని విషయాలు మనం ఒకసారి చూద్దాం. అలాగే రైతు అనుభవం కూడా మళ్ళీ తెలుసుకుందాం ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. అలాగే ఈ శబరి 555 మీద రైతు యొక్క అనుభవంతో పాటు ఈ ఆటం చూసినటువంటి పక్కన ఉన్నటువంటి మొక్కజొన్న రైతులు కూడా దాంట్లో వచ్చేటువంటి కత్తెర పురుగు, పచ్చ పురుగు, దోమకి అయితే ఈ శబరి 555 తో వాడటం జరిగింది. వారి అనుభవాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనతో ఈ జామ తోట సాగు చేస్తున్నటువంటి రైతు ఒలీ గారు ఉన్నారు. ఈ శబరి 555 పనితనం ఆయన అడిగి తెలుసుకున్నాం. ఒలీ గారు నమస్తే అండి. సార్, ఇప్పుడు మనం 2 నెలల క్రితం మీరు ఈ శబరి 555 వాడుతున్నప్పుడు వీడియో చేసాము. అంతకుముందు కూడా మీకు ఇది వాడిన అనుభవం ఉంది, రిజల్ట్ అయితే బాగుందని చెప్పారు. ఇప్పుడు ఈ 2 నెలల క్రితం మీరు వాడిన తర్వాత ఈ శబరి 555 మీద మీ అనుభవం ఎట్లా ఉంది, అసలు ఏమైనా పండుగ కనిపించిందా? ఇంత మా ముందు కొడుతున్నప్పుడు మా పూత మీద ఉందండి, ఇప్పుడు పింద కాయ వచ్చింది. మాకైతే ఆ ఇబ్బంది లేదు, పండుగ ప్రభావం కనపడుతుంది. మేము ట్రాప్స్ కూడా పెట్టాం, ఎక్కడన్నా ఉంటే దాంట్లో పడతాయని. దాంట్లో కూడా ఎక్కువ పడతలేదు, 1 పడుతుంది కానీ అంతకైతే లేదు. ఓకే, అంటే 1 వచ్చినా మరి అదేం డ్యామేజ్ చేయదు, అది అంత ప్రభావం చూపుతుంది. మనం నెలకోసారి కొడుతున్నాం కదా, నెలకోసారి. ఇప్పుడు మరి 2 నెలల క్రితం మనం కొట్టాం కదా, మధ్యలో మధ్యలో ఇంకోసారి కొట్టాను. ఓకే, మళ్ళీ ఏమైనా కొట్టడానికి దగ్గరలో ఉన్నారా? ఇప్పుడు అంత అవసరం కనబడతలేదు, బట్ కొట్టుకుంటే మంచిది, ముందు రాకుండా ఉంటది. ఈ శబరి 555 వాడటం వల్ల అసలు మీకు ఏమేమి రిజల్ట్ కనిపిస్తాయి? ఒక పండుగ ఇంకేమన్నా ఉంటాయా? పచ్చదోమ వెళ్ళిపోతుంది, తెల్లదోమ వెళ్ళిపోతుంది. ప్రస్తుతానికి అయితే బాగానే వెళ్తున్నాయి. ఇప్పుడు ఇదే మెయిన్ ప్రాబ్లం కదా, దోమ పండుగ, ఈ రెండే మెయిన్ ప్రాబ్లం. ఓకే, కాయ కూడా బాగా షైనింగ్ ఉంటది. కాయ కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు, లాస్ట్ టైం కూడా చూసారు, స్వీట్ బాగుంటది. మనం సేంద్రియ ఎరువులు కదా. ఓకే, మరి మామూలుగా ఏంటంటే కవర్లు చుడితే కాయ అనేది ఇంకొంచెం మంచి కలర్ వస్తుంది కదా పండుగ నివారణతో పాటు. మరి ఇది కొట్టడం వల్ల చిన్న చిన్న మచ్చలు ఉన్నప్పుడు మార్కెట్ లో కొంచెం డిమాండ్. ఈ కవర్ చుడుతుంది ఈ పండుగ కోసం అండి. ఈ పండుగ మనం ఈ 555 కొడితే వెళ్ళిపోతుంది కదా, ఇంకా కవర్ చుట్టాల్సిన అవసరం ఏంటి? కాయ ఇంకొంచెం షైనింగ్ వస్తుంది. ఎందుకంటే షైనింగ్ తింటానికి బాగానే, చూస్తానికి బాగానే ఉంది. ఇంకా మీరు కవర్లు కట్టేసి ఇప్పుడు పాలిటీని సపోర్ట్ చేయడం తప్ప ఏమైనా ఉపయోగం ఉందా? మరి మచ్చల వల్ల ఈ మచ్చ లేదండి, ఇది జనరల్ అండి. ఇది జనరల్ మచ్చ. కాయ అంటే ఇలాగే ఉంటది, నేచురల్ గా ఉండే కాయ ఇలాగే ఉంటది. మీరు ఏదైనా మందులు పెట్టి పండించింది బాగా షైనింగ్ ఎక్కువ కనబడుతుంది. పౌడర్ రాస్తాను, నేను కూడా బాగా ఉంటాను. పౌడర్ ఎక్కడ రాస్తాం? ఓకే, అయితే మొత్తంగా మీకు ఈ శబరి 555 వాడటం వల్ల అయితే కనుక పండుగ సమస్య అయితే పూర్తిగా నివారణ. జనరల్ ఈ పండుగ సమస్య అనేది ఎప్పుడు ఉంటది, ఏ కాలంలో ఉంటది? సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంలో ఎక్కువ ఉంటదండి. ఆ టైంలో రెగ్యులర్ కొట్టుకోవాలి. ఆ టైంలో రెగ్యులర్ గా కొట్టుకోవాలి. అంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే కాయ వచ్చిన తర్వాత కాయ పగలు కూడా చూసి దాంట్లో పురుగు ఉంటే అప్పుడు కొట్టేస్తారు. బట్ అలా కాదు, మీరు పూత నుంచి నెలకోసారి కట్టేసుకున్నారు అనుకోండి, 3 నెలలకి 4 నెలలు కాయ వచ్చేస్తుంది. 2-3 సార్లు కట్టేసుకుంటే సరిపోద్ది. మళ్ళీ కాయ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు కటింగ్ చేసుకుంటారు. ఇలా కంటిన్యూ చేయడం వల్ల నష్టం లేదు, ఎందుకంటే ఎక్కువ కాస్ట్ కూడా కాదు ఇది. మీరు వాడే బయట పురుగు మందుల కంటే కూడా చాలా బెటర్. అది కూడా దానివల్ల నష్టం కూడా లేదు. బయట పురుగు మందుల మీద కూడా ఆ రేట్లు కానీ అయ్యి మీకు అవగాహన ఉంటుంది. బయట కెమికల్ మందులు కొడితే ఎంత ఖర్చు వస్తుంది, దీంతో ఎంత ఖర్చు వస్తుంది? సార్, బయట 80 రూపాయలు అయితే ఇక్కడ 30 రూపాయలు అయిపోతుందండి. 50 రూపీస్ బెటరే. అంటే మీకు అర్థం ఎలాగా, అంటే మేము రైతుల భాషలు చెప్పాను తప్ప మీకు. ఓకే, బయట 80 రూపాయలతో చూసుకుంటే ఇక్కడ 30 రూపాయలు అయిపోతుంది. బాగానే ఉంది, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏం లేవు, బాగానే ఉంది. మిగతా రైతులకు మనం ఆల్రెడీ మీరు వాడుకోవచ్చు అని చెప్పారు. చాలా మంది కూడా మన వీడియో చూసి కూడా వాడారు. మీ తోటకు కూడా చాలా మంది వచ్చారు. లంకలో నుంచి కిషోర్ గారు అని చెప్పేసి, గుండెమాడి నుంచి వంశీ గారు. ఇక్కడ పక్కన మాకు పెద్ద రైతు ఒక అతను ఉన్నారు, ఆయనకు ఒక 20 ఎకరాలు మాగాడు ఉంది. ఆయన కూడా ఏం చేస్తాను ఏంటంటే పురుగు ఆగట్లేదంటే నేను ఇది కొడుతున్నాను అన్నాను. సో నాకు కూడా మనం కూడా వాడొచ్చు అంటే శబరి గారితో వాళ్ళతో మాట్లాడిచ్చాను, కొట్టున్నారు. వాళ్ళు 2 టైమ్స్ కొట్టారు. ఇప్పుడైతే మీరు కూడా పొద్దున్న చూసుకున్నారు, వెళ్తానన్నారు. మరి వెళ్ళారు నాకు తెలియదు. మొక్కజొన్న చాలా బాగుంది, దానికి కూడా పని చేస్తుంది. మేము తర్వాత కూరగాయలు వేసాం ఇంట్లో వాడుకోవడానికి, దానికి కూడా స్ప్రే చేశాను, ఏ ప్రభావం లేదు, బాగుంది. మంగళగిరి నుంచి తెనాలి వెళ్ళే మెయిన్ రోడ్ పక్కనే ఉంది. ఎవరన్నా ఈ శబరి 555 వాడాలనుకుంటే మీ తోట చూడటానికి మీరు రావచ్చా? అయ్యో, దాంట్లో నష్టం ఏముందండి, చక్కగా తోట చూడటానికి వస్తే తప్పే ఉంది. చూస్తే ఇప్పుడు రైతులకు ఉపయోగపడుతుంది అంటే మనం రైతులమే కదా, బిజినెస్ చేసాం కదా, రైతులమే కదా. రైతులు అయితే హెల్ప్ చేసుకోకపోతే ఎలాగా? అలా శబరినాథ్ గారు అలా చేయబట్టే నాకు ఇవాళ కొంచెం బెనిఫిట్ జరిగింది. ఓకే, థ్యాంక్స్ అండి, మీ అనుభవాలు మాతో షేర్ చేశారు. ఇదండి ఒలీ గారు అయితే గతంలో మనం వీడియో అయితే పూర్తిగా అసలు వాడే విధానం అంతా కూడా చూపించడం జరిగింది. అదేంటంటే ఎకరానికి వచ్చేసి 1/2 కేజీ శబరి 555 ని 2 కేజీలు పెరుగుతో బాగా కలుపుకొని బాగా స్ప్రేతో కనుక మొత్తం లోపల గన్ను దాంట్లో పెట్టి పంపు కనుక రేజిస్తే కనుక మొత్తం బాగా కలుస్తుంది. అదంతా తీసుకెళ్లి ట్యాంక్ లో ఒక ఎకరానికి వచ్చేసి 200 లీటర్ల వరకు కనుక స్ప్రే చేసుకుంటే కనుక 4 రోజుల వరకు అయితే ఈ పండుగ సమస్య అనేది కనపట్లేదని చెప్పేసి ఒలీ గారు చెప్తున్నారు. అలాగే ఎవరైనా తోట చూడాలనుకుంటే కూడా
దుగ్గిరాల నుంచి తెనాలి వెళ్ళే రోడ్ లో రైట్ సైడ్ అయితే తోట ఉంటుంది. మీరు వీడియోలో కనబడుతున్నటువంటి నెంబర్ కి కాల్ చేసి శబరి గారి ద్వారా మీరు రైతును కూడా కాంటాక్ట్ అయ్యి కూడా మీరు తోట అయితే చూడడానికి అవకాశం ఉంది. ఎవరైనా శబరి 555 తీసుకోవాలంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కి మీరు కాల్ చేసి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. అలాగే ఈ శబరి 555 మొక్కజొన్నలో కత్తెర పురుగుకి అలాగే పచ్చ పురుగుకి ఇలా కొన్ని రకాల దోవలకి అయితే రైతు వాడారు. ఆయన అనుభవాలు కూడా మీకు వీడియోలో తెలియజేస్తాను. మనం ఇప్పుడు వచ్చేసి గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం మోరంపూడి గ్రామంలో అయితే ఉన్నాం. ఇక్కడ మనతో 6 ఎకరాల మొక్కజొన్న సాగు చేస్తున్నటువంటి రైతు సుబ్బారావు గారు ఉన్నారు. ఆయన అయితే ఈ మొక్కజొన్నలో ఈ కత్తిరి పురుగు, లద్ది పురుగు, దోమకైతే కనుక ఈ శబరి 555 అయితే వాడటం జరిగింది. ఈ సంవత్సరం మొదటిసారి ఆయన అనుభవం ఏంటనే తెలుసుకుందాం. సుబ్బారావు గారు నమస్తే అండి. నమస్తే అండి సార్. ఇప్పుడు మీరు 6 ఎకరాల మొక్కజొన్న సాగు చేస్తున్నారు కదా, ఈ శబరి 555 అనేది ఈ సంవత్సరం వాడారు. గతంలో అసలు మామూలుగా ఈ కత్తిరి పురుగుకి, లద్ది పురుగుకి, పచ్చ పురుగుకి ఏం వాడుతుండే వాళ్ళు? మామూలుగా కెమికల్ మామూలుగా వాడుతూ ఉంటామండి. సరే అవి వాడుతానే ఉన్నాం. వాటి వల్ల కొంచెం ఖర్చు ఎక్కువ కనపడుతుంది. అది కొద్దిగా మనకి సేవ్ అయిద్దని దీన్ని వాడాము. దీని గురించి ఎలా తెలుసుకున్నారు? ఇప్పుడు పక్కనే వాళ్ళు జామ తోటలకు వాడుతుంటే వాళ్ళని కనుక్కుని తెలుసుకున్నాను. తెలుసుకుంటే వాళ్ళు కూడా ఈ కత్తిరి పురుగుకి, వాళ్ళు తెల్లదోమకి, మరి పోతే పచ్చ పురుగుకి, వీటికన్నిటికి నల్లికి కూడా కొడుతున్నారు కదా. దీని మీద ఏమన్నా పని చేసిద్దామని అడిగితే ఓసారి కొట్టి చూద్దాం, ఎంతో పెద్ద ఖర్చేం కాదు కదా అని చూస్తే రిజల్ట్ బాగానే ఉంది. ఇప్పుడు ఏమేమి పురుగులకు వాడారని దీన్ని? ఇదే మామూలుగా కత్తిరి పురుగు, లద్దె పురుగు, పచ్చ పురుగు, దోమ, ఈ మూడింటికి, ఈ 4టికి వాడాం. ఇప్పుడు మీరు బయట కెమికల్ మందులు అయితే ఈ 4టికి ఒకే మందు వాడతారా, లేకపోతే వేరు వేరు మందు? వేరు అంటే వేరుగానే ఒక మందు కొంతవరకు పని చేయదు, ఏదో ఒకటి కలపాలి. ఏది కెమికల్ అయితే, ఇదైతే ఒకే మందుగా, అదైతే 2 మందులన్నా వాడాలి. 2 మందులు కలిపి కొట్టాలి. ఇదైతే ఒకే మందు సరిపోద్ది. పైగా ఆర్గానిక్. అవును. ఓకే సార్. ఇప్పుడు ఇది దీని పనితనం ఎట్లా ఉంది? బాగానే ఉంది. ఓకే, అంటే ఎట్లా అసలు ఏం గమనించారంటే ఏమైనా వస్తే కొట్టారా, రాకముందు కొట్టారా? వస్తేనే కొట్టామండి, కంట్రోల్ అయ్యింది. ఏమేమి వస్తే కొట్టారు? ఇది తలనత్త పడింది. తలనత్త అంటే పురుగు మొగలో ఉండి దాని అంటే మొదల్లో ఉండి దాని బెజ్జ వేసేసిద్ది, అది అంతటితో చచ్చిపోద్ది. దానికోసం ఏం చేసామంటే మామూలుగా మన దగ్గర ఈ మందు వాడాం. వాడితే అది కంట్రోల్ అయింది, ఆగింది. ఏదైనా గానీ 4 అడుగుల లోపల ఏ మందు కొట్టినా గానీ మొక్కజొన్న పెరిగినాక మందు కొడతానికి వల్ల కాదు, ఈ లోపలే కొట్టుకోవాలి. అందుకనే 15 రోజులకి 3 సార్లు కొడితే పూర్తిగా రిజల్ట్ అసలు ఏం ఉండదని నేను ఆశపడుతున్నాను. ఇప్పుడు మీరు ఈ నత్త కంటే మా ఊళ్ళో గుళికలేదు వేస్తుంటారు కదా రైతులు, వేస్తాం. అది కూడా వేసారా? ఇలా దీని మీదే నేను డిఫెండ్ అయ్యాను. అసలు చూద్దాం, ఏదో నష్టం వస్తే వచ్చింది, లేదో 2 సార్లు చూస్తే అసలు ఇది కూడా అసలు మనకి రిజల్ట్ తెలిసిద్దిలే అని మీరు 4 రైతులకు చెబుదామని. అది కాక దీని రిజల్ట్ కోసమే నేను ఎదురు చూస్తున్నాను. రెండోది ఏది వాడతలేదు, దీన్నే వాడతాను. వరకైతే మీరు వేరే మందులు ఏం వాళ్ళ అన్నిటికి ఇదే సరిపోద్దా? సరిపోదు. ఇప్పుడు మామూలుగా మొక్కజొన్న సాగు చేసే రైతులు అంటే 1-2 మందులతో సరిపోదు, ఒక్కో తేపకు ఒక్కో మందు కొట్టాలి. కానీ అన్నిటికి ఇదే అంటే సరిపోద్దా? సరిపోద్దనే నేను ఆశిస్తున్నాను. కొట్టినప్పటికి కొట్టక ముందుకి తేడా ఏమన్నా? తేడా ఉంది. మొక్క ఎదుగుదల బాగానే ఉంటది, పచ్చగా ఉంది, కొంచెం ద్రోడు అంటే మొదలు కట్టినట్టుగా ఉంది. అందుకని నాకు ఆశ అది. మొక్కజొన్న రైతులకి శబరి 555 ఉపయోగపడింది. మొత్తం ఏ సందర్భాల్లో కొట్టుకోమంటారు దీన్ని? ఇది మామూలుగా మొక్క దశ నుంచే కొట్టాలండి. మొక్క దశ అంటే 20 రోజులు పైరు కాడి నుంచి కొట్టుకుంటే 20 రోజులకు ఒకసారి, మళ్ళీ 20 రోజులకు ఒకసారి, మళ్ళీ 60 రోజుల లోపలే 3 సార్లు కొట్టాలి. అది ఇది ఖర్చు తక్కువే గనక కొడితే బ్రహ్మాండమైన రిజల్ట్. ఎంత డోసేజ్ కొట్టారు, ఎట్లా కొట్టారు చెప్పండి? ఎకరానికి 1/2 కేజీ కాడికండి, 1/2 కేజీ మందు, మరి 2 కేజీలు పెరుగు తీసుకుని ఈ 2 మామూలుగా రమ్ములో ఇది 100 లీటర్ల రమ్ములో కలుపుకుని స్ప్రే చేసాం. అది ఎన్ని లీటర్లు? 200 లీటర్లు స్ప్రే చేస్తాం. ఎకరానికి 200 లీటర్లు. మీకు ఇది కొట్టిన తర్వాత ఎన్నాళ్ళకి రిజల్ట్ కనపడింది? ఒక 5-6 రోజుల్లోనే తెలిసిపోద్ది. మామూలు కెమికల్ అయితే కనుక కొంచెం త్వరగా తెలుస్తుంది ఏమో కదా. కెమికల్ అంటే కెమికల్ది అసలు ఏ మందు కొట్టినా గానీ అసలు మంచి రిజల్ట్ కనపడతలేదండి. డబ్బులు అయితే పోతున్నాయి, దానివల్ల నాకు రిజల్ట్ కనపడతలా. ఇది కొట్టుదామని ఆశతో నేను కొడుతున్నాను. కొంచెం పర్లేదు అనిపిస్తుంది. మొక్క కూడా పచ్చగా బాగా దృఢంగా ఉంది.
ఇదే ఇంకా 2 సార్లు కొడతాయంటే ఇది మొక్క దశలోనే ఉంది గనక అది కెమికల్ మీద మీకు బెటర్ గా ఉంది, ఖర్చు తగ్గుతుంది, బెటర్ పంటను ఉంది. ఓకే, థ్యాంక్స్ అండి. మంచిది నాయన, మంచిది. ఇదండి, చూశారు కదా, సుబ్బారావు గారు అయితే కనుక 6 ఎకరాల్లో ప్రయోగాత్మకంగా ఈ శబరి 555 వాడటం జరిగింది. కెమికల్ కంటే పనితనం బాగుంది, ఖర్చు తగ్గుతుంది, ఆ రైతులందరూ కూడా వాడుకుంటే కూడా మంచిదని చెప్పి సుబ్బారావు గారు అభిప్రాయపడుతున్నారు. మీరు కూడా ఈ శబరి 555 వాడాలనుకుంటే కేవలం ఈ మొక్కజొన్నలోనే కాదు, ఎక్కడైనా సరే ఈ లద్ది పురుగు లేదా కత్తిరి పురుగు లేదా తెల్లదోమ, పచ్చ పురుగు, ఇలా రకరకాల పురుగులు ఏవైతే ఉంటాయో ఆ పురుగులన్నిటి కూడా ఈ శబరి 555 అయితే కనుక అన్ని పంటలకు కూడా అనుకూలంగా పనిచేస్తుంది. మరింత సమాచారం కోసం అయితే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి అయితే మీరు కాల్ చేసి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని బిల్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సార్. మంచిది నాయన.